మటన్ ఫ్రై చాలా సింపుల్, చాలా టేస్టీ. ఇప్పటిదాకా మీరు మటన్తో ఎన్నో రకాల ఫ్రై రెసిపీస్ చేసి ఉండొచ్చు. ఎన్ని రకాలు చేసినా దేని రుచి దాందే. సరే, ఒకసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి. ముక్క మెత్తగా, మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకోవడానికి ఇంకా సూపర్. ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే అదుర్స్. రైస్లోకే కాదు, చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. సరే, లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? ముందుగా కుక్కర్లోకి శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోవాలి. ఇదైతే ఒక 1/2 kg మటన్. ఇక్కడ ఆయిల్ వేయనవసరం లేదు, వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నీళ్లు వేసే ముందు గుర్తుంచుకోవాలి, ఎక్కువ నీళ్లు వేయనవసరం లేదు. టీ కప్పులో సగం కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసిన పసుపు, ఉప్పు మటన్కి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. మటన్ నుండి వచ్చే వాటర్తోనూ ఇందాక 1/2 గ్లాస్ నీళ్లు వేసాం కదా, ఆ నీళ్లతోనూ ఇక్కడ మటన్ అనేది ఒక 80-90% ఉడికేదాకా ఉడికించుకోవాలి. పసుపు, ఉప్పు వేసి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 7 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను తీసుకున్న మటన్ కొంచెం లేత మటన్ కాబట్టి 7 విజిల్స్కి 90% ఉడికిపోయింది. ఒకవేళ మటన్ లేతదా ముదురుదా అని తెలియలేదు అనుకుంటే ఫస్ట్ 7 విజిల్స్ పెట్టిన తర్వాత ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుంది కదా, నేనైతే మీడియం ఫ్లేమ్లో 7 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. విజిల్స్ రాగానే ఓపెన్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, నీళ్ళు అనేవి కొంచెం వేసినా కూడా ఇక్కడ ముక్కలు అనేవి బాగా ఉడికినా కూడా ఈ మాత్రం నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ స్టేజ్లో ముక్క ఏ మాత్రం ఉడికిందా అని ఒకసారి చెక్ చేసి ఒకవేళ ముక్క ఉడకలేదు అనుకుంటే మూత పెట్టి ఈ ముక్కలు ఒక 90% ఉడికేదాకా మళ్ళీ విజిల్స్ పెట్టుకోవచ్చు. లేదు, ముక్కలు బాగా ఉడికిపోయాయి అనుకుంటే హై ఫ్లేమ్లో ఉంచి ఇక్కడున్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. ఫైనల్గా ఈ కుక్కర్లోనే ఈ మటన్ ముక్కలు అనేవి ఒక 90% ఉడికిపోవాలి. 90% కాకపోయినా పూర్తిగా ఉడికిపోయినా పర్వాలేదు. ఎలా ఉడికించుకున్నా ఈ ముక్కలు ఫైనల్గా మెత్తగా ఉండాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా బాగా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంత వద్దనుకుంటే మీకు కావాల్సినంత తక్కువగా వేసుకోవచ్చు. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలు వేసి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. కరివేపాకు రెమ్మలతో పాటు ఇక్కడ ఉంటే పుదీనా రెమ్మలు కూడా కొంచెం వేసుకోవాలి. పుదీనా లేదు అనుకుంటే ఈ విధంగా కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే పుదీనా వేసుకోకూడదు, పుదీనా వేసుకుంటే కసూరి మేతి వేసుకోకూడదు. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మటన్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. కసూరి మేతి ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చి ఈ విధంగా ఉల్లిపాయలు పింకిష్ కలర్లోకి మారిన తర్వాత 1 స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు. ఇందాక మటన్లో కూడా పసుపు వేసాం కాబట్టి ఇక్కడ పసుపు కొంచెం చూసుకొని వేసుకోవాలి. వేసిన పసుపు పచ్చిదనం పోయేంత వరకు 1 నిమిషం అలా ఇలా వేయించాక ఇందాక ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వేసిన పోపు మొత్తం ఈ ముక్కలకి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఇక్కడ ముక్క ఇంకా ఉడకాలి అనుకుంటే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. ముక్క బాగా ఉడికిపోయింది అనుకుంటే హై ఫ్లేమ్లో ఉంచి ఈ ముక్కలు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ ఎక్కువసేపు ఉడికిస్తే ముక్క రబ్బర్ ముక్కలాగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. దానికోసమే ఈ ముక్కలు ఎర్రగా వేగాలంటే హై ఫ్లేమ్లో ఫాస్ట్గా ఎర్రగా వేయించుకోవాలి. ఈ మటన్ ముక్కలు ఎర్రగా వేగేలోపు ఇందాక ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, అవి కూడా ఈ ముక్కలతో పాటు ఎర్రగా వేగిపోతాయి. ఆ ఎర్రగా వేగిన ఉల్లిపాయ ముక్కలతో ఇక్కడ వేసే మసాలా కలిసి రైస్లో తినడానికి ఆ మసాలా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించగా చూడండి, ముక్కలు అనేవి ఈ మాత్రం ఎర్రగా అయితే వేగిపోయాయి. ఇక్కడ ఈ ముక్కలు ఇంకా ఎర్రగా కావాలి, ఎర్రగా వేగించుకోవాలనుకుంటే ఇంకొద్దిసేపు వేయించుకోవచ్చు హై ఫ్లేమ్లోనే. నేనైతే ముక్కలు ఈ మాత్రం వేగిన తర్వాత మసాలా వేసుకున్నాను. దానికోసం 1 స్పూన్ దాకా ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడా కారం, 1 స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఫ్రైలో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసిన మసాలాలు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మసాలాలు మొత్తం ఈ ముక్కలకి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించగా ఇక్కడ వేసిన మసాలా పొడిలో ఫ్లేవర్స్ మొత్తం ఈ ముక్కలకి పట్టి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఈ విధంగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవచ్చు. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి మీదనే ఈ పచ్చిమిర్చి కొత్తిమీరను 1 నిమిషం అలా ఇలా వేయించుకోవాలి. ఇక్కడ వేసిన పచ్చిమిర్చితో ఈ ఫ్రైకి కారం అనేది రాదు. ఇది సగం సగం వేగి ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి స్పైసీ కావాలనుకునే వాళ్ళు మాత్రం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడు. సరే, మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.